విజయవాడ అసిస్టెంట్ అనేది చేస్తున్నాను. నా ప్రొఫెషన్ అనేది టీచింగ్ ప్రొఫెషన్. నేను రిటైర్ అయిపోయాను. అంటే మా ప్రొఫెషన్ రిటైర్ అయిపోయిన వాళ్ళు కనపడండి. మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ పనిచేస్తున్నాను. మా ప్రొఫెషన్ ఏంటంటే మేము ఎవరు చెప్పినా వినం. 50 నిమిషాల వరకు కూడా స్టూడెంట్ అనే వాళ్ళు వినాలి. కాబట్టి మేము ఎక్కువసేపు ఎవరు చెప్పినా వినం మేము. అలాంటిది ఈయనతో నాకు ఒకసారి అనుభవం ఏంటంటే, ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు వారితో బ్యాంక్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాంక్ గురించి కూడా అది చెప్పింది నేను వింటే మా అమ్మాయి చూసి ఏంటి నాకు అంత ఇంట్రెస్ట్ గా వింటున్నావు ఏంటి, ఎప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు వినాలి అన్నారు. అది ఆయన యొక్క ఎఫిషియన్సీ. అది అట్లాగే వీరికి నా లెక్క ప్రకారం సిన్సియర్ గా వర్క్ చేయడం కూడా నాకు తెలిసిన విషయం. ఈ సిన్సియారిటీ అనేది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు. కాబట్టి అలాగే ఇంకోటి ఏంటంటే ఈయన మీద ఎక్కడ చేసినప్పుడు నమ్మకం అనేటువంటిది నాకు కూడా ఎక్కువ ఉంది. నమ్మకం అనేది ఎందుకంటే మా అమ్మాయి ఒకసారి నేను రిటన్ టెస్ట్ కి నేను వెళ్ళాను, మా అమ్మాయికి నా మీద నమ్మకం. అలాగే ఓరల్ టెస్ట్ నీకు వచ్చినప్పుడు ఈయన మీద నమ్మకం కొద్దీ మేము వచ్చాం. మా అమ్మాయి సక్సెస్ అయింది. కాబట్టి ఈయన మామూలుగా చేయడమే కాకుండా ఈయన వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. కానీ జనరల్ గా మనం ఎలా అనుకుంటాం అంటే రిటైర్మెంట్ అనేటువంటిది అందరికీ సహజమైంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక యవ్వనంలో ఉందామని చెప్పే ఆలోచనలకు ఎక్కువ వస్తాం. ఎప్పుడు ఉంటుందని యవ్వనం అనేది పెద్దాన్ని చేంజ్ చేసుకుంటూ పెద్దాన్ని మార్పు వస్తూ ఉంటే ఆ యవ్వనం అనేది ఉంటుంది. మొసంతాన్ని కదా అని చెప్పేసి మనం రిటైర్మెంట్ లో కాకుండా ఏదైనా కొత్త విషయాల గురించి మనం కనిపెడుతూ ఉంటే, అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటే మళ్ళీ యవ్వనం ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఇంకెంతకాలం అయినా సరే ఇలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా